రాకుండా ఉంటాయి శ్రమలు. శ్రమ నుంచి బయట పడికే కదా దేవుడు మనం ఏర్పరచుకున్నది. హల్లెలూయా. మన శ్రమ ఆయన మోసుకున్నాడు. మన శ్రమ మనకు వచ్చే శ్రమలే కావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా మంది అబద్ధ బోధ ఏం తెలుసా? యేసుప్రభువుకి వస్తే నువ్వు కష్టాలు వస్తాయి, నీకు యేసుప్రభువుకి వస్తే నీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వాళ్ళు అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కానీ యేసుప్రభు ఎప్పుడు కూడా అట్లని మరి దేవుని బిడ్డల పర్సిక్యూషన్ లేదా, శ్రమలు లేవంటే శ్రమలున్నాయి. శ్రమలు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ శ్రమలను మన కాళ్ళ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. హల్లెలూయా. క్రైస్తవునికి శ్రమలు ఒక పార్ట్. క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది ఒక భాగం, కానీ అది మన కాళ్ళ కిందకి వస్తాయి. శ్రమలలో మనం జీవించడానికి దేవుడు పిలువలే. శ్రమల నుంచి మనము జయించబడి అనేకులను జయించడానికి, వారికి ఒక మాదిరికరంగా చూపడానికి యేసు ప్రభువు మనల్ని పిలిచాడు.